ప్రపంచంలోనే లక్షలాది మంది భక్తులను ఒకే చోట చేర్చే ఆధ్యాత్మికమైన వేడుక ఏదైనా ఉంది అంటే అది పూరీ జగన్నాథుని రథయాత్ర. కోట్లాది మంది భక్తులు తమ చేతులతోని ఈ రథాన్ని అసలు ఎందుకు లాగుతారు? ప్రతి సంవత్సరం కొత్త రథాల్ని ఎందుకు నిర్మిస్తారు? ఈ యాత్ర వెనుక ఉన్న చరిత్ర, ఆధ్యాత్మికత, ఆశ్చర్యకరమైన విశేషాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. అసలు పూరీ జగన్నాథుని రథయాత్ర అంటే ఏంటి? ఏడాదికి ఒక్కసారి భగవంతుడే తన భక్తుల దగ్గరికి వస్తాడని మీకు తెలుసా? అదే పూరీ జగన్నాథుని రథయాత్ర. ఒడిస్సాలోని పూరీలో ఉన్న పూరీ జగన్నాథుని ఆలయం దేశంలోనే చార్ధామ్ క్షేత్రంలోని ఒకటి. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల తదియ రోజు ఈ యాత్ర అనేది కొనసాగుతుంది. ఈ యాత్రలోని జగన్నాథుడు, అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవి తమ ఆలయం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి రథాల్లోనే వెళ్తారు. భక్తుల నమ్మకం ప్రకారం గుండీచా ఆలయాన్ని జగన్నాథుని మేనత్త ఇల్లుగా భావిస్తూ ఉంటారు. ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు ఆ రథాన్ని లాగడం జరుగుతుంది. కులం, మతం, దేశం ఇలా ఎలాంటి భావాలు లేకుండా ఈ రథయాత్రలో పాల్గొంటారు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటి అంటే ఆలయంలోకి అందరిని రానియకపోయినా సరే రథయాత్ర సమయంలో మాత్రం భక్తులందరికీ జగన్నాథుడే దర్శనమిస్తూ ఉంటారు. అందుకే దీన్ని ప్రజల మధ్య వచ్చిన దేవుడు అని కూడా అంటారు. ఈ జగన్నాథుని రథాలు ప్రతి సంవత్సరం కొత్తగా ఎందుకు నిర్మిస్తారో మీకు తెలుసా? పూరీ రథయాత్రలో ఉపయోగించే 3 రథాలను ప్రతి ఏడాది కొత్తగా నిర్మిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఎంపిక చేసిన వేప, పాసి చెక్కలతోని ఈ రథాలను నిర్మిస్తారు. 3 రథాలకి 3 పేర్లు ఉన్నాయి. జగన్నాథుని రథం, దీన్ని నంది ఘోష అనేసి పిలుస్తూ ఉంటారు. దీనికి 16 చక్రాలుంటాయి. బలభద్రుని రథం, దీన్ని తాళధ్వజ అని పిలువబడుతుంది. దీనికి 14 చక్రాలుంటాయి. సుభద్రాదేవి రథం, దీనిని దర్పదలనం లేదా దేవదలనం అని పిలువబడుతుంది. దీనికి 12 చక్రాలు ఉంటాయి. ప్రతి రథానికి ప్రత్యేకమైన జెండాలు, రంగులు, గుర్రాలు, సారథులు ఉంటాయి. ఒక్కో చిన్న అంశానికి శాస్త్రపరమైన ప్రాముఖ్యత ఉంది. పూరి గజపతి మహారాజు రథయాత్ర ప్రారంభానికి ముందు బంగారు చీపురుతో రథాలను శుభ్రం చేసి చేరపాహంరా అనే సేవ చేస్తూ ఉంటారు. దీని సందేశం ఒకటే, దేవుడు ముందు అందరూ కూడా ఒకటే. పూరీ జగన్నాథుని ఆలయంలో శాస్త్రవేత్తలకి ఇప్పటికీ కొన్ని రహస్యాలు దొరకలేవని మీకు తెలుసా? పూరీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలన్నీ కూడా రాతితో కాదు, పవిత్రమైన చెక్కతో చేస్తారు. కొన్ని సంవత్సరాలకు ఒకసారి నవక లేబర అనే ఒక ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా కొత్త చెక్కలను తయారు చేసి పాత విగ్రహాల్లోని అత్యంత పవిత్రమైన బ్రహ్మతత్వాన్ని కొత్త విగ్రహాల్లోని అత్యంత రహస్యంగా ప్రతిష్ఠిస్తూ ఉంటారు. మరొక విశేషం ఏంటి అంటే ఆలయ వంటశాలలో మట్టి పాత్రలని ఒకదానిపైన ఒకటి పేర్చి వంట చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే పైనున్న పాత్రలోని వంట ముందుగా ఉడుకుతుందని స్థానికులు చెబుతారు. ప్రతిరోజు వేలాది మందికి మహాప్రసాదాన్ని వడ్డించినా ఏ రోజు కూడా మిగల్లేదు అండ్ వృధా కూడా అవ్వలేదు. అందుకే భక్తులందరూ దీన్ని ఒక దైవ మహిమగా భావిస్తూ ఉంటారు. జగన్నాథుడు అంటే ఆ జగత్తుకి నాథుడు. ఆయన రథయాత్ర మనకి భక్తి మాత్రమే కాదు, సమానత్వం, సేవ, వినయం, ఐక్యత అనే గొప్ప విలువలను కూడా గుర్తు చేస్తుంది.